ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 21వ సోమవారము. మీరు విగ్రహముల నుండి విముఖులై దేవుని వంకకు మరలి దేవునిచే స్వయముగా మృత్యువు నుండి లేవనెత్తబడిన ఆయన కుమారుడు పరలోకము నుండి వచ్చు వరకు వేచియున్నారు. మొదటి పట్టణము. పునీత పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 2వ వచనము నుండి 5వ వచనం వరకు మరియు 8వ వచనము నుండి 10వ వచనం వరకు. మీ అందరి కొరకు మేము సదా దేవునకు కృతజ్ఞతలు సమర్పింతుము. మా ప్రార్థనలలో ఎల్లప్పుడూ మిమ్ము పేర్గొందుము. మీ విశ్వాసమును మీరు ఎట్లు ఆచరణలో ఉంచినది, మీ ప్రేమ మిమ్ము ఎట్లు ఇంతగా కృషి వనర్చునట్లు చేసినది, మన యేసుక్రీస్తు ప్రభువునందలి మీ నిరీక్షణ ఎంత దృఢమైనది, మన దేవుడు తండ్రి ఎదుట మేము స్మరింతుము. సోదరులారా, దేవుడు మిమ్ము ప్రేమించి మిమ్ము తన వారినిగా ఎన్నుకొని ఉన్నాడని మాకు తెలియను. ఏలయన కేవలము మాటలచే మాత్రమే కాక శక్తితో, పవిత్రాత్మతో, దాని సత్యమునందలి సంపూర్ణమగు నమ్మకముతో మేము సువార్తను మీకు అందించితిమి. మేము మీతో ఉన్న కాలమున మీ కొరకు మేము ఎట్లింటుమో మీకు ఎరుకయే కదా. ఏలయన ప్రభువు వాక్కు మీ ద్వారా మాసిడోనియా, అకయాలకు ప్రతిధ్వనించుట మాత్రమే కాక దేవుని యందలి మీ విశ్వాసమును గూర్చిన వర్తమానము ప్రతి ప్రాంతమందు వ్యాప్తి చెందినది. కనుక మేము చెప్పవలసినది ఏమీ లేదు. మేము మిమ్ము చూడవచ్చినప్పుడు మీరు మమ్ము ఎట్లు ఆహ్వానించినది, సత్య సజీవ దేవుని సేవించుటకు మీరు ఎట్లు విగ్రహముల నుండి విముఖులై దేవుని వంకకు మరలినది వారు చెప్పుచున్నారు. దేవుని మృత్యువు నుండి లేవనెత్తబడినవాడు, రానున్న దేవుని తీవ్రమైన ఆగ్రహము నుండి మనలను రక్షించువాడు, ఆయన కుమారుడగు యేసుక్రీస్తు పరలోకము నుండి వచ్చు వరకు మీరు వేచి ఉన్నారని వారు చెప్పుచున్నారు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 23వ అధ్యాయము 13వ వచనము నుండి 22వ వచనము వరకు. వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక ద్వారమును మూసివేయుచున్నారు. మీరు అందులో ప్రవేశింపరు. ప్రవేశింప ప్రయత్నించు వారిని ప్రవేశింపనీయరు. అయ్యో కపట భక్తులైన ధర్మశాస్త్రోపదేశకులారా, పరిసయ్యులారా, మీరు పరులు చూడవలయనని దీర్ఘ జపములు జపించుచు వితంతువుల ఇండ్లను దోచుకొనుచున్నారు. కావున కఠిన శిక్షకు గురియగుదురు. అయ్యో కపట భక్తులైన ధర్మశాస్త్రోపదేశకులారా, పరిసయ్యులారా, మీరు ఒకనిని మీ మతములో కలుపుకొనుటకు సముద్రములు దాటి ఎన్నో దేశములు చుట్టి వత్తురు. అది సఫలమైన పిదప మీరు అతనిని రెండంతలుగా నరకము పాలు చేయుదురు. అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయముతో శపథము చేసిన అతడు దానికి కట్టుబడి ఉండనక్కరలేదని, దేవాలయమందున్న బంగారముతో ఒట్టు పెట్టిన అతడు దానికి కట్టుబడి ఉండవలేనని మీరు బోధింతురు. అందులైన వివేకులారా, బంగారము గొప్పదా, బంగారమును పవిత్రము చేయు దేవాలయము గొప్పదా? ఒకడు బలిపీఠముతో ఒట్టు పెట్టుకొనినా అతడు దానికి కట్టుబడి ఉండనవసరము లేదని, బలిపీఠముపై ఉన్న నైవేద్యమును తోడని ప్రమాణము చేసిన అతడు దానికి కట్టుబడి ఉండవలయనని మీరు ఉపదేశింతురు. మీరు ఎంత గ్రుడ్డివారు! నైవేద్యము గొప్పదా, లేక నైవేద్యమును పవిత్రపరచు బలిపీఠము గొప్పదా? బలిపీఠము తోడని ప్రమాణము చేయువాడు దానితో దానిపైనున్న నైవేద్యములన్నింటితో ప్రమాణము చేయుచున్నాడు.
ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.